నమస్తే, నేను లక్ష్మి. రేస్విన్ కార్యక్రమానికి స్వాగతం. ఈ విపత్కర పరిస్థితిలో రైతులకు అండగా నిలబడటానికి యువత ముందుకొచ్చారు. మీరు కూడా ఫార్మర్ సపోర్ట్ ప్రోగ్రాంలో భాగస్వాములు కావాలి అనుకునేవారు మరియు ఆర్గానిక్, హెల్త్ అండ్ వెల్నెస్ అండ్ ఈ-కామర్స్ రంగంలో జీరో ఇన్వెస్ట్మెంట్తో వ్యాపార అవకాశాలు తదితర అంశాలపై మనతో చర్చించడానికి ఫార్మర్ సపోర్ట్ ప్రోగ్రామ్ ఇనిషియేటర్, రేస్విన్ గ్రూప్ ఫౌండర్ అండ్ CEO వెంకట్ గర్షకోటి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సందేహాలు నివృత్తి చేసుకుందాం. అండ్ మీకేమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే అండి. నమస్తే అండి. రేస్విన్ గ్రూప్ ఏ సెక్టార్స్లో ఉంది, ఒకసారి కంపెనీ గురించి చెప్పండి. ఓకే, రేస్విన్ వచ్చేటప్పటికి బేసికల్గా టెలికామ్ ప్రొడక్ట్స్ అవి డెవలప్ చేస్తుంది. వాటితో పాటు ఫుడ్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా ఉన్నాము అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ-కామర్స్లో కూడా రీసెంట్గా ఎంటర్ అయ్యామండి. ఓకే, సో 3 వర్టికల్స్లో యాజ్ ఆఫ్ నో మేము వర్క్ చేస్తున్నాము. ఓకే, యాజ్ వెల్ యాజ్ అగ్రికల్చర్ కూడా ఇన్వాల్వ్ అవుతున్నాం. ఓకే. ద కంపెనీ ఈజ్ అబౌట్, అంటే కంపెనీ దేని గురించి మొత్తానికి చూస్తే? సో అంటే దీంట్లో డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయండి. ఈవోటీ ఇండియా వచ్చేటప్పటికి ఐటీ మీద వర్క్ చేస్తుంది. అలాగే రేస్విన్ ట్రేలింగ్స్ వచ్చేటప్పటికి ఈ-కామర్స్ అండ్ ఫుడ్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో వర్క్ చేస్తున్నాము. రేస్విన్ ఫార్చ్యూన్ ప్రైవేట్ లిమిటెడ్ వచ్చేటప్పటికి R&D సైడ్ వర్క్ చేస్తుంది. ఇలా డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి, డిఫరెంట్ వర్టికల్స్లో వర్క్ చేస్తున్నాము. ఓకే, అసలు మీకు ఫార్మర్స్కి సపోర్ట్ చేయాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఏదన్నా ముందు నుండి ఆలోచన ఉందా? మోటివేషన్ ఏమైనా ఉందా మీకు? మోటివేషన్ ఉందా అంటే డెఫినెట్గా ఉందనే చెప్తానండి నేను. బికాజ్ నేను ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. సో అక్కడ పెయిన్ పాయింట్స్ ఏంటనేది నాకు తెలుసు. ఓకే, ఇక్కడ ఏదో ఒకటి చేయాలి. సో ఐటీలోకి వచ్చేసాం కదా, ఇక్కడ నుండి అగ్రికల్చర్ సైడ్ వెళ్దామా, లేదంటే ఇంకోటి ఏదైనా చేద్దామా, ఫార్మర్కి ఎలా హెల్ప్ అవుతాం మనం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ప్లాన్ చేస్తూ వస్తున్నాము. ఫైనల్లీ 2013లో మార్కెట్ రీసెర్చ్ అవి స్టార్ట్ చేశాము. ఫస్ట్ మేము అనుకుంది ఏంటి అంటే, మంచి రెవెన్యూ వచ్చే పంటలు ఏవైతే ఉంటాయో, అంటే ఇప్పుడు అందరూ వరి, పత్తి ఇలాగే అనుకుంటున్నాం కదా, అలా కాకుండా మంచి రెవెన్యూ వచ్చే పంటలు, కొత్త పంటలు ఏమైనా మనం ప్లాన్ చేయొచ్చేమో అన్న ఉద్దేశంతో ఒక టీమ్గా ఫామ్ అయ్యి మార్కెట్ రీసెర్చ్ అవి స్టార్ట్ చేశాము. ఆ క్రమంలో కినోవా, చియా సీడ్స్, డ్రాగన్ ఫ్రూట్, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఫైండ్ అవుట్ చేసాము. ఎట్ ద సేమ్ టైం కొంతమంది ఫార్మర్స్తో టైప్ పెట్టుకున్నాము, పైలట్ చేసాము, కల్టివేట్ చేసాము, ప్రొడ్యూస్ తీసాము అండ్ ప్రాసెసింగ్ చేసి మార్కెట్లో కూడా తీసుకొచ్చాము. సో లార్జ్ స్కేల్లో చేయాలనుకున్నప్పుడు ఇంకో ఛాలెంజ్ వస్తుంది ఏంటంటే, ఇవి కొత్త పంటలు, సో పీపుల్కి తెలియదు. అవును. ఎట్ ద సేమ్ టైం హెల్దీ ఫుడ్ ఏదైతే ఉందో, హెల్దీ ఫుడ్ మన మార్కెట్లో తీసుకెళ్దాం అన్నప్పుడు టేస్ట్ కూడా ఒకటి రిక్వైర్మెంట్ ఉంటుంది. సో ఆబ్వియస్లీ వాళ్ళందరికీ తెలుసు మిల్లెట్స్ చాలా మంచిది అని. అవును. బట్ ఎందుకు తినట్లేదు? మేబీ అవగాహన లేక, కొంచెం అవగాహన లేకపోవడం అనేది కాదు, కానీ యాక్చువల్లీ మనం ఒక టేస్ట్కి అలవాటు పడిపోయాము. అంటే రైస్ ఓకే, ప్లేట్లు పెట్టుకున్నాము, కర్రీ పెట్టుకున్నాము, తినేసాము, అప్పుడు కానీ సాటిస్ఫాక్షన్ ఉండదు, ఓకే హ్యాపీ. సో మిల్లెట్స్ ఎప్పుడైతే తింటున్నామో, రైస్ అండ్ కర్రీస్ కాంబినేషన్లో వచ్చే టేస్ట్ మిల్లెట్స్తో డెఫినెట్గా రాదు. అక్కడ కొంచెం ఇబ్బంది పడుతున్నారు. సో వీటిని ఎలా ఓవర్కమ్ చేయొచ్చు, అలా బై ప్రొడక్ట్స్ ఎలా మేకింగ్ చేయొచ్చు అనే దాని మీద మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసాం, మళ్ళీ R&D స్టార్ట్ చేసాం. అలా కొన్ని బై ప్రొడక్ట్స్ని మార్కెట్లోకి తీసుకొస్తాము అని. ఈ ప్రాసెస్ చేస్తున్నప్పుడు ఈ ఛాలెంజెస్ ఏవైతున్నాయో, ఈ ఛాలెంజెస్ అన్ని దృష్టిలో పెట్టుకొని, సో ఇలా మనం ఏదో ప్రోడక్ట్ ఇస్తున్నాము, మళ్ళీ మనం బై చేస్తున్నాము, మార్కెట్లో తీసుకెళ్తున్నాము, ఒక XYZ ప్రైస్కి అమ్ముతున్నాము, కొంత రెవెన్యూ జనరేట్ చేస్తున్నాము, మళ్ళీ రెవెన్యూ తీసుకెళ్ళి అక్కడ ఖర్చు పెడుతున్నాము. సో మనం ఎలా సపోర్ట్ అవుతున్నాం వాళ్ళకి? వాట్ ఈస్ ద పాయింట్? ఎక్కడ గ్రో చేయగలుగుతున్నాం? లార్జ్ స్కేల్లో చేయలేం కదా ఇలాగా. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, లార్జ్ స్కేల్లో సపోర్ట్ చేయాలి అంటే వాళ్ళ రెవెన్యూ వాళ్ళు డిసైడ్ చేసుకోగలగాలి, వాళ్ళు పండించే పంటని వాళ్ళు డిసైడ్ చేయగలగాలి. కొత్త పంటలు ఎందుకు చేయాలి ఫస్ట్? సో ఇప్పుడు మన పంటలు కూడా మనం పండించవచ్చు కదా. ఇప్పుడు కందిపప్పు ఉంది, పెసరపప్పు ఉంది, ఇవన్నీ ఉన్నాయి. సో మన పంటలు కూడా పండిద్దాం వాటితో పాటు. మేజర్ ఫోకస్ దీన్ని చేద్దాం. కొత్తది అలవాటు చేయడం కంటే కూడా రైతులకు కూడా ఇది ఈజీ అవుతుంది, ఎందుకంటే తెలిసిన పంటలు కాబట్టి. సో వాటిని పండించేసిన తర్వాత వాటిని మార్కెట్లో తీసుకెళ్ళడానికి ఒక ప్లాట్ఫామ్ రెడీ చేస్తాం వాళ్ళకి. అప్పుడు వచ్చింది యాక్చువల్గా ఈ-కామర్స్ ప్లాట్ఫామ్. సో ఇట్స్ అ ఫాస్ట్ గ్రోయింగ్ ఇండస్ట్రీ యాజ్ వెల్ యాజ్ అలాగే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కూడా క్రియేట్ చేయొచ్చు అని ఒక బిజినెస్ మోడల్ డెవలప్ చేసాం. దట్ కాల్డ్ ఈజ్ డిజిటల్ స్టోర్స్. అవి దాంట్లో కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలుగుతాము, మనతో పాటు ఇంకో 10 మందికి హెల్ప్ చేయగలుగుతాము. ఫార్మర్ కూడా హెల్ప్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూ కనుక తీసుకున్నట్లయితే, ఎండ్ యూజర్కి ఆర్గానిక్ ఫుడ్ ప్రోడక్ట్ బెస్ట్ ప్రైస్లో తనకి ఇంటికి డెలివరీ అవుతుంది. ఇది కస్టమర్ ఆస్పెక్ట్స్ కానీ, ఫార్మర్ ఆస్పెక్ట్స్ కానీ, కంపెనీ ఆస్పెక్ట్స్లో తీసుకున్న, అంటే ఎవ్రీ యాంగిల్
అందరికీ విన్ విన్ సిచ్యువేషన్ ఉంటుంది డెఫినెట్లీ అన్న ఉద్దేశంతో దీన్ని ఒక 8 years 9 yearsగా మార్కెట్ రీసెర్చ్ చేస్తూ ఈ ప్రోడక్ట్ డెవలప్ చేస్తూ వచ్చాం స్వామి. ఓకే సో ఇప్పుడు మార్కెట్లో లాంచ్ చేస్తాం దీన్ని. ఓకే, అంటే ఈ ఫార్మర్ సపోర్ట్ ప్రోగ్రామ్ అనేది ఏ విధంగా స్టార్ట్ అవుతుంది? వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం కానీ లేదంటే ఆ తర్వాత మీరు ఫార్మర్స్కి సపోర్ట్ చేసే విధానం కానీ ఇదంతా ఏ విధంగా జరుగుద్ది? త్రూ వాట్? యాక్చువల్లీ ఫార్మర్ సపోర్ట్ అంటే ఆల్రెడీ కొంత ఫార్మర్ బేస్ మా దగ్గర ఉంది స్వామి. ఆల్రెడీ చాలా సంవత్సరాలుగా కొంత వర్క్ చేస్తున్నాం కదా, చాలా ఫార్మర్ బేస్ ఉంది. ఎట్ ద సేమ్ టైం కొత్తగా ఎవరైనా ఎన్రోల్ అవ్వాలి అనుకుంటే వాళ్ళు ఫార్మింగ్ స్టార్ట్ చేయడానికి ముందే మమ్మల్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఆఫ్టర్ దట్ వాళ్ళు ఎన్రోల్ అయిన తర్వాత ఏం పంట పండించాలనుకుంటున్నారు, సో దాన్ని మనం లిస్టింగ్ చేస్తున్నామా లేదనేది ఒకసారి చెక్ చేసుకొని వాళ్ళు కల్టివేషన్ ప్రాసెస్ దగ్గర నుండి మేము మానిటర్ చేస్తాం స్వామి. అంటే మీరు ఆర్గానిక్ కల్టివేట్ చేస్తున్నారా చేయట్లేదా, ఏమేమి వాడుతున్నారు, సో ఏరియాలో కల్టివేట్ చేస్తున్నారు. ఆఫ్టర్ దట్ అది ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పంట పండిన తర్వాత మనం తీసుకొని దాన్ని ఆన్ బోర్డ్ తీసుకొస్తాం స్వామి. ఓకే, అది ఏ విధంగా స్టార్ట్ అవుతుంది? వాళ్ళ ప్రొడక్ట్స్ అన్ని కూడా మీరు ఏ విధంగా బయట మార్కెట్కి ఎగ్జిబిట్ చేయబోతున్నారు? అది ఏ త్రూ? దీన్ని యాక్చువల్గా రేస్విన్ యాప్లో ఫార్మర్ స్టోర్ అని ఒకటి ఉంటుంది స్వామి. ఈ ఫార్మర్ స్టోర్లో ఎవరైతే రేస్విన్ కస్టమర్స్ ఉన్నారో, ఈ కామర్స్ కస్టమర్స్, ఆ ఫార్మర్ స్టోర్లో ఏదైతే బై చేస్తున్నారో వాళ్ళు వచ్చి కనుక చూస్తే ఎవరెవరు ఉన్నారు ఫార్మర్స్, దాంట్లో ఎవరెవరు ప్రొడక్ట్ ఉంది అనేది వాళ్ళకి తెలుస్తుంది ఇక్కడ. ఓకే, సో ఎవరికి నచ్చిన ఫార్మర్ ప్రోడక్ట్ని వాళ్ళు బై చేయొచ్చు. అంటే ఏరియాలో ఈ ఫార్మర్ నేమ్ ఏంటి, ఏరియాలో కల్టివేట్ చేశాడు, కల్టివేషన్ ప్రాసెస్ ఏంటి, ఓకే, ఆ డీటెయిల్స్ అక్కడ వస్తుంది. అలాగే వాళ్ళు ఫాక్స్టైల్ కొనాలనుకుంటున్నారా, పప్పులు కొనాలనుకుంటున్నారు, కందిపప్పు కొనాలనుకుంటున్నారు, వాట్ ఎవర్. అంటే ఒక ప్రోడక్ట్ మీద 5-6 ఫార్మర్స్ ఉంటారు. 5-6 ఫార్మర్స్ ఎవరి ప్రైస్ వాళ్ళు ఫిక్స్ చేసుకుంటారు. ఓకే, ఎవరికి నచ్చిన ప్రోడక్ట్ వాళ్ళు కస్టమర్ కొనుక్కుంటారు. ఓకే. సో ఆ రెవెన్యూ ఏదైతుందో 100% రెవెన్యూ ఫార్మర్కి వెళ్తుంది. అంటే మీరు ఇలా చూసినట్లయితే మనం యాప్లో మనం ఇప్పుడు చూడొచ్చు. ఇక్కడ కిషన్స్ ఫాక్స్టైల్ మిల్లెట్ అని, వెంకటాచారి కోడో మిల్లెట్ అని, ఇట్లా సైదులు ఫాక్స్టైల్ మిల్లెట్ అని, వాళ్ళ ప్రొడక్ట్స్ ఇవన్నీ. వాళ్ళ ప్రొడక్ట్స్ ఇవన్నీ. సో ఇక్కడ ఏవైతే మనం సైజులు ఫాక్స్టైల్ మిల్లెట్ ఉంది స్వామి, ఇప్పుడు ఎవరైతే బై చేస్తారో ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 kg సైజులు ఫాక్స్టైల్ మిల్లెట్ కొన్నారు, 90 × 100 రూపీస్ ఆ స్వామికి వెళ్ళిపోతుంది. ఓకే, డైరెక్ట్. ఓకే, అంటే ఫార్మర్స్ నమ్ముకోమంటున్నారు, బాగానే ఉంది. వన్స్ ఆ ఫార్మర్ సెల్లింగ్కి స్టార్ట్ చేయాలి అంటే ప్రాసెసింగ్ ఉంటుంది, వాటిని ప్యాకేజింగ్ ఉంటుంది, లేదా మార్కెటింగ్ ఉంటుంది. అంటే ప్రొడక్షన్ దగ్గర నుండి సెల్లింగ్కి మధ్యలో అనేక స్టెప్స్ని దాటుకుంటూ ఒక ఫార్మర్ రావాల్సి ఉంటుంది. మరి వీటన్నింటికి మీరే విధంగా సపోర్ట్ చేస్తారు? మధ్యలో ఏదైతే ప్రాసెస్ ఉంటుందో దానికి. ఓకే, ఇక్కడ ఈ మధ్యలో ప్రాసెస్ ఏదైతే ఉందో ఫార్మర్ పండించిన తర్వాత ప్రాసెసింగ్ కానీ అండ్ వేర్ హౌస్ మెయింటెనెన్స్, అంటే ఇట్ మీన్స్ స్టోరేజ్ కోసం ఉండాలి, అండ్ ప్యాకేజింగ్ సైడ్, ఇవన్నీ కూడా కంపెనీ సపోర్ట్ చేస్తుంది స్వామి. దీంట్లో యాక్చువల్గా శ్రీ బాలా ఫౌండేషన్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో ఈ ఏరియా యాక్చువల్లీ ఫార్మర్ సపోర్ట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీంట్లో వాళ్ళు కూడా ఆ టీం కూడా యాక్టివ్గా వర్క్ చేస్తున్నాం స్వామి. సో రెండు టీం కలిపి వాళ్ళకి ఫార్మింగ్ చేసిన తర్వాత ఫ్యాక్టరీ దగ్గర తీసుకొచ్చేస్తే కంప్లీట్ ప్రాసెసింగ్ అండ్ ప్యాకేజింగ్ అండ్ స్టోరేజ్ ఏదైతే ఉందో అక్కడ కంపెనీ సపోర్ట్ చేస్తుంది సార్. ఓకే, అండ్ రెగ్యులర్గా కల్టివేషన్లో ఉన్న ఫార్మర్స్ లేదంటే మీతో టైఅప్ అయి ఉన్న ఫార్మర్స్ అందరూ కూడా ఆర్గానిక్ ఫార్మింగే చేయాలి అని మీరు ఒక కండిషన్ మెయింటైన్ చేస్తున్నారు. ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే కొంచెం కష్టతరం అని ఈ మధ్యకాలంలో వింటూ ఉన్నాను, ఎక్కువగా వింటున్నాము. సో దానికి ఏమైనా సపోర్ట్ చేస్తూ ఉంటారా? మీ సైడ్ నుండి ఏదైనా ఎఫర్ట్ ఉంటుందా? ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ ఏదైతుందో అది డెఫినెట్గా కష్టతరం అయితే కాదు స్వామి. మన ఫాదర్స్ అందరూ కూడా అదే చేస్తున్నారు. అంటే మనం ఈ పెస్టిసైడ్స్ ఇవన్నీ వాడడం అలవాటు అయిపోయిన తర్వాత అది ఈజీ అయిపోయింది. ఆర్గానిక్ ఫార్మింగ్లో కష్టమైన పని ఏంటి అంటే మనం ఒక 2 ఆవులు తెచ్చుకోవాలి, వాటిని పోషించాలి. అది కష్టతరంగా కనిపిస్తుంది, కానీ యాక్చువల్గా అది మనకి ఇన్వెస్ట్మెంట్ ఫ్రీ కల్టివేషన్ అనే చెప్పొచ్చు. సో వాటిని పెంచుకుంటే అది మనకి పాలు ఇస్తుంది, హెల్త్ ఇస్తుంది, అన్ని రకాలుగా కూడా మన కుటుంబానికి, సొసైటీకి డెఫినెట్గా అది హెల్ప్ అవుతుంది. సో దాన్ని చేయమని మనం సపోర్ట్ చేస్తున్నాము. అక్కడ ఎవరైనా ఇబ్బంది పడుతున్నారు అంటే వాళ్ళకి ఎరువులు కావాలి, ఏదైనా మందులు కావాలి, ఆర్గానిక్ మందులు కావాలి, అండ్ ఆర్గానిక్ కల్టివేషన్ ఎలా చేయాలి, ఆ ప్రాసెస్ సైడ్ ఏదైనా కావాలి అంటే డెఫినెట్గా మన కంపెనీ సపోర్ట్ చేస్తుంది సార్. ఓకే, అండ్ మీరు ఫార్మర్స్ ఎన్రోల్ చేసుకోవాలి అంటున్నారు, వాళ్ళ ప్రొడక్ట్ సేల్ చేసుకోవాలి త్రూ యాప్ అంటే, మరి ఎన్రోల్మెంట్ చేసుకోవాలంటే వాళ్ళు ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనేది ఒక్కసారి, వాళ్ళు మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఏ విధంగా జరుగుతుంది ఆ ప్రాసెస్ అంతా ఒకసారి చెప్పండి. ఓకే, వాళ్ళు ఎన్రోల్ చేసుకోవడానికి ఏదైతే ప్రాసెస్ ఏదైతే ఉందో దీనికి మరీ అంటే వాళ్ళ టెక్నాలజీ అవన్నీ ఏం ఐడియా అంటే వాళ్ళకి ఐడియా ఉండాల్సిన అవసరం లేదు. అబ్సల్యూట్లీ వాళ్ళకి అవసరం లేదు. ఓకే, సో మా టీం ఉంటారు. ఇప్పుడు యాక్చువల్లీ మీకు నెంబర్స్ ఏవైతే మేము డిస్ప్లే చేస్తున్నాము ఇప్పుడు దీంట్లో, వాళ్ళ నెంబర్స్ కాల్ చేయొచ్చు. కాల్ చేసినట్లయితే వాళ్ళు ఏ ఏరియా నుంచి మాట్లాడుతున్నారు, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏం పంటలు పండిస్తారు, వాళ్ళ సాయిల్ టైప్ ఏంటి, అవన్నీ మా టీం తీసేసుకుని రిజిస్టర్ చేస్తారు. వారు ఎప్పుడైతే పండించాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక వెండర్ కోడ్ జనరేట్ చేసి ఆ వెండర్ కోడ్ నెంబర్ అది వాళ్ళకి
మెసేజ్ చేస్తాము, ఆ మెంటర్ కోడ్ నెంబర్ వాళ్ళ దగ్గర పెట్టుకుని సరిపోతుంది. పంట పండించే ముందు సీడ్ అవి కూడా మన కంపెనీ నుంచే వెళ్తుంది. ఆ సీడ్ తీసుకొని దాంతోపాటు ఎగ్జిక్యూటివ్స్ కూడా వెళ్తారు, వాళ్ళు కూడా వాళ్ళతో టచ్లో ఉంటారు. ఓకే. అండ్ ఫార్మర్స్కి సపోర్ట్ చేయడంతో పాటు జీరో ఇన్వెస్ట్మెంట్తో ఆర్గానిక్ కానీ, హెల్త్ అండ్ వెల్నెస్, అలాగే ఈ కామర్స్ రంగాల్లో వ్యాపార అవకాశాలు అసలు వాళ్ళకి ఏ విధంగా ఉంటాయి, వాటి గురించి ఒకసారి చెప్పండి. యాక్చువల్గా ఇప్పుడు ఇది డెవలప్ చేస్తున్న టైంలో ఇందాక మనకు అనుకున్నట్టు 2013లో స్టార్ట్ చేసాము. మార్కెట్ రీసెర్చ్తో పాటు ఏమేమి ప్రొడక్ట్స్ అంటే మార్కెట్లో చేస్తే బాగుంటుంది, వాటితో పాటు అంటే తక్కువ ప్రైస్ అంటే బెస్ట్ ప్రైస్లో ప్రీమియం క్వాలిటీ ప్రొడక్ట్స్ అండ్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మార్కెట్లో తీసుకొస్తే బాగుంటుంది. బట్ వాటి మార్కెట్లో తీసుకొస్తున్నాం, ఓకే. ఆఫ్టర్ దట్ మార్కెటింగ్ ఛాలెంజెస్ కూడా వస్తుంది. సో ఫిజికల్ మార్కెట్లోకి వెళ్తున్నాము. సో ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసాము, ఫార్మర్ దగ్గర ప్రోడక్ట్ తీసుకొచ్చేసాము, అన్ని షాపుల్లో పెట్టేసాము. బట్ లాస్ట్ కొన్ని ఫ్యూ ఇయర్స్గా మనం అబ్జర్వ్ చేసినట్లయితే మన చిన్నప్పుడు కిరాణా షాపులు కనిపించేది, అవును, ఇవాళ లేవు. వాటి ప్లేస్లో ఫ్యాన్సీ అండ్ జనరల్ వచ్చింది. అవును, వాటి ప్లేస్లో సూపర్ మార్కెట్స్ వచ్చేసింది. సో ఇప్పుడు సూపర్ మార్కెట్ ప్లేస్లో ఇప్పుడు హైపర్ మార్కెట్స్ వచ్చేస్తాయి. అవును, ఆల్రెడీ మార్కెట్ ఏదైతే ఉందో అది మూవ్ అయ్యి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతూ ఉన్నారు. సో మనం కూడా మూవ్ అవ్వకపోతే ఇబ్బంది పడతాము అన్న ఉద్దేశంతో యాక్చువల్లీ మనం ఈ కామర్స్ అండ్ ఫాస్ట్ గ్రోయింగ్ ఇండస్ట్రీ కనుక తీసుకుంటే ఇప్పుడు ఈ కామర్స్ ఉంది. అవును. సో ఈ కామర్స్కి మనం చూస్ చేసుకున్నాము. ఎట్ ద సేమ్ టైం ఈ కామర్స్లో ఇప్పుడు ఇద్దరు బిజినెస్ చేయగలుగుతున్నారు. వన్ ఈజ్ ఈ కామర్స్ ఓనర్, సెకండ్ వన్ ఈజ్ మ్యానుఫ్యాక్చరర్. ఇంకా మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వెండర్స్ కానీ స్టోర్ ఓనర్స్ కానీ వీళ్ళెవరు కూడా బిజినెస్ చేయలేరు. మరి నేను స్టోర్స్ పెట్టుకున్నాను, రన్ చేస్తున్నాను, నేను ఈ కామర్స్లో బిజినెస్ చేయలేను, మరి స్టోర్స్ వెళ్ళిపోతున్నాయి, వాట్ నెక్స్ట్? సో ఇక్కడ మాకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఈ కామర్స్లో ఎందుకు స్టోర్స్ ఓపెన్ చేయకూడదు, దట్ కాల్ డిజిటల్ స్టోర్స్ ఎందుకు ఓపెన్ చేయకూడదు? ఇప్పుడు బ్రాండ్ స్టోర్స్ ఓపెన్ చేస్తున్నాము, బట్టల షాప్ ఓపెన్ చేస్తున్నాము, అలాగే డిజిటల్ స్టోర్ కూడా ఓపెన్ చేయొచ్చు కదా. డిజిటల్ స్టోర్ ఓపెన్ చేసినప్పుడు ఎవరి స్టోర్ వాళ్ళు రన్ చేసుకోవచ్చు కదా. సో అప్పుడు ఎవరి బిజినెస్ వాళ్ళకే ఉంటుంది, ఎవరి రెవెన్యూ వాళ్ళకు ఉంటుంది. సో డిజిటల్ స్టోర్లో మనం ఫ్రీ అంటే వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ కూడా అవసరం లేదు. సో కంపెనీ కంప్లీట్ ప్రొడక్ట్స్ కంపెనీ ఇస్తుంది, ప్లాట్ఫామ్ కంపెనీ ఇస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా వాళ్ళకి రిక్వైర్మెంట్ లేదు. అవును. సో ఇక్కడ జస్ట్ వాళ్ళు కంపెనీకి కన్సల్ట్ అయిపోయి ఎన్రోల్ చేసుకొని వాళ్ళకు బిజినెస్ స్టోర్ క్రియేట్ చేసుకొని మనం ఒక 20 లక్షలు ఖర్చు పెట్టి షాప్ పెట్టిన తర్వాత ఏదైతే మార్కెటింగ్ చేస్తున్నామో అదే మార్కెటింగ్ డిజిటల్గా చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ మార్కెటింగ్ చేస్తే సరిపోతుంది. అవును. అండ్ మరి ఇప్పుడు మీతో టైఅప్ అవ్వాలి అంటే, ఈ బిజినెస్లోకి ఎంటర్ అవ్వాలి అంటే ఎటువంటి క్వాలిటీస్ ఉండాలి వాళ్ళకి? దీనికి వచ్చేటప్పటికి ముఖ్యంగా కావాల్సిన క్వాలిటీస్ అయితే కమ్యూనికేషన్ స్కిల్స్ స్వామి. అండ్ వాళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగాలి అన్న ప్యాషన్ వాళ్ళలో స్ట్రాంగ్గా ఉండాలి. వాళ్ళు ప్యాషనేట్ పీపుల్ అయ్యి ఉండి వాళ్ళు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే చాలు, దట్ ఈస్ దేర్ క్వాలిటీ. అండ్ దీనికి ఇన్వెస్ట్మెంట్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, వేర్ హౌస్ కానీ, లేదా ఒక ఫిజికల్ స్టోర్ కానీ ఏవి అవసరం లేదు. జస్ట్ లైక్ దిస్. నేను ఒక యాప్ చూపిస్తాను మీకు సింపుల్గా. ఇది ఎలా వర్క్ చేస్తున్నది మీకు సింపుల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే ఇది బిజినెస్ యాప్ వస్తుంది. ఇది దీంట్లో మనకి టుడే ఆర్డర్స్, టుడే రిపోర్టు, వీక్లీ రిపోర్టు, మంత్లీ రిపోర్ట్ అని ఉంది కదా. ఈరోజు ఎన్ని ఆర్డర్స్ వచ్చింది, ఈరోజు ఎంతమంది కస్టమర్స్ వచ్చారు, ఈరోజు ఎంత రెవెన్యూ వచ్చింది, ఎంతమందికి పంపించాం, ఇలా చూసుకోవచ్చు. ఇలా ప్రతి స్టోర్కి ఒక అకౌంట్ ఉంటుంది, ప్రతి స్టోర్కి ఒక డెడికేటెడ్ ఒక లింక్ ఉంటుంది, ఒక క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది స్వామి. ఓకే. ఈ క్యూఆర్ కోడ్ని సోషల్ మీడియాలో అవ్వచ్చు, నేను వాల్ పోస్టర్స్ కావచ్చు, నేను ఒక రోడ్ షో టెంట్ పెట్టుకొని చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ నేను ఒక షాప్ రన్ చేస్తున్నాను, పేటిఎం క్యూఆర్ కోడ్ పెట్టాను, పేటిఎం క్యూఆర్ కోడ్ పక్కన నేను నా ఈమార్ట్ క్యూఆర్ కోడ్ పెట్టుకుంటాను నేను. ఓకే. అది స్కాన్ చేసి ఎంతమంది అయితే ఇన్స్టాల్ చేస్తారో వాళ్ళందరూ నా కస్టమర్స్ కింద ట్యాగ్ అవుతారు. ఓకే. నేను ఫిజికల్ స్టోర్లో ఒక 20 లక్షలు ఖర్చు పెట్టి ప్రోడక్ట్ తీసుకొచ్చి నేను మార్కెట్ చేసుకుంటే నాకు ఎలాగైతే రెవెన్యూ వస్తుందో సేమ్ రెవెన్యూ ఇక్కడ కూడా వస్తుంది. ఓకే. మరి వితౌట్ ఇన్వెస్ట్మెంట్. ఓకే. ఇన్వెస్ట్మెంట్ లేకుండా. ఓకే. జస్ట్ ఆ లింక్ అయినా షేర్ చేయొచ్చు, వాళ్ళు వాట్సాప్లో షేర్ చేసుకోవచ్చు, ఫేస్బుక్లో చేయొచ్చు. ఎవ్రీ ఇండివిజువల్, ఎవ్రీ ప్యాషనెట్ ఈస్ ఎలిజిబుల్ ఫర్ దిస్ బిజినెస్. ఓకే. ఎన్రోల్ చేసుకోవడం ఎలా స్వామి మరి? సో ఎన్రోల్ చేసుకోవడానికి యాక్చువల్గా కంపెనీని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది, డాక్యుమెంటేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఏవైతే నెంబర్స్ మనకు కనిపిస్తున్నాయో దాన్ని కాల్ చేసినట్లయితే మా ఎగ్జిక్యూటివ్స్ ఫాలోఅప్ చేస్తారు అండ్ ఎన్రోల్ చేస్తారు. అండ్ దాని ట్రైనింగ్ సెషన్స్ అండ్ ఓరియంటేషన్ క్లాసులు అవన్నీ కూడా కంపెనీ చూసుకుంటారు. ఫిజికల్ నీడ్స్ లైక్ డాక్యుమెంటేషన్ ఏదైనా ఉంటుందా, లేదంటే ఏమైనా ప్రాసెస్? డాక్యుమెంటేషన్ ఉంటుంది స్వామి దీనికి. ఫిజికల్ డాక్యుమెంటేషన్ అంటే ఇప్పుడు ఏదైతే డిస్ట్రిబ్యూషన్కి వస్తున్నారో, లైక్ ఇప్పుడు మేము ఏవైతే వాయిస్లో చెప్తున్నామో దాన్ని కంపెనీ రిటర్న్గా చేసిస్తుంది వాళ్ళకి. ఎస్ఎల్ఏ ఉంటుంది, ఎంఓఏ ఉంటుంది. అంటే టైం ఎవరిని కన్సల్ట్ అవ్వాలి, సో టెక్నికల్ పార్ట్ ఎవరిని కన్సల్ట్ అవ్వాలి, డెలివరీ పార్ట్ ఎవరిని కన్సల్ట్ అవ్వాలి, డెలివరీ ఇన్ టైంలో అవ్వకపోతే ఎవరిని కన్సల్ట్ అవ్వాలి, సో వాళ్ళ కస్టమర్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, వాళ్ళ సపోర్ట్ ఇంజనీర్ ఎవరు వస్తున్నారు అంటే అందరికీ టెక్నికల్ నాలెడ్జ్ ఉండదు.
ఎవరైతే డిస్ట్రిబ్యూటర్గా వస్తున్నారో వాళ్ళకి సపోర్ట్ ఇంజనీరు అండ్ అకౌంట్ మేనేజర్స్ కూడా మళ్ళీ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. వాళ్ళ ట్రైనింగ్ సెషన్స్ అవి చూస్తుంది, వాళ్ళకి ఇంట్రాక్షన్ పరిచయం చేసుకోవడం, వాళ్ళకి ఏదైనా కంప్లైంట్స్ ఉంటే వాళ్ళని రేస్ చేస్తే నేను ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఎక్కడ కలవచ్చు, ఫోన్లో ఏ టైం నుంచి ఏ టైంలో అవైలబిలిటీ ఉంటారు, దీస్ కైండ్ ఆఫ్ డిస్కషన్స్ ఏవైతే జరుగుతుంటుంది. ఓకే, అంటే యాక్చువల్గా ఫార్మర్స్కి మంచి సపోర్ట్ ఇస్తున్నారు దీనివల్ల, అండ్ బిజినెస్ నడుపుకోవడానికి వాళ్ళకి ఒక ఫ్రీ యాక్సెస్ ఉంది జీరో ఇన్వెస్ట్మెంట్ వల్ల. మరి కస్టమర్స్కి ఏంటి బెనిఫిట్ దీనివల్ల, ఈ యాప్ ద్వారా ఏంటి వాళ్ళు ఏం పొందుతారు? ఎండ్ యూజర్కి బెనిఫిట్ ఉంటుంది దీంట్లో. సో యాప్ ఇన్స్టాల్ చేసుకొని 500 వాలెట్ ఇస్తున్నాం, ఫస్ట్ వన్. సెకండ్ థింగ్, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆబ్వియస్లీ ఇప్పుడు మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం, మనం ఫార్మర్ నుంచి డైరెక్ట్ ఎండ్ యూజర్కి వస్తుంది కాబట్టి వాళ్ళకి తక్కువ ప్రైస్లో డెలివరీ అవుతుంది. అండ్ కంప్లీట్ హెల్త్ అండ్ వెల్నెస్ యూఎస్పీతో వస్తున్నాం మేము. సో ఆర్గానిక్ అండ్ హెల్త్ అండ్ వెల్నెస్ ప్రొడక్ట్స్ తక్కువ ప్రైస్లో బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ వాళ్ళకి అందుబాటులో ఉంటుంది. ఓకే, ఈ కామర్స్ రంగంలో వ్యాపార అవకాశాలు ఏ విధంగా ఉంటాయి అనే దాని గురించి ఇంకొంచెం వివరంగా చెప్తారా? ఫుడ్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో, ఎఫ్ఎంసీజీ ఇండస్ట్రీ ఏదైతే ఉందో, ఎఫ్ఎంసీజీ అండ్ హెల్త్ అండ్ వెల్నెస్ ఈజ్ హై పొటెన్షియల్ ఏరియా స్వామి. అవును. ఎట్ ద సేమ్ టైమ్ ఈ కామర్స్ ఏదైతే ఉందో ఇట్స్ అ ఫాస్ట్ గ్రోయింగ్ ఇండస్ట్రీ. ఈ కామర్స్ ఏదైతే ఉందో ఫాస్ట్ గ్రోయింగ్ ఇండస్ట్రీ. అవును. ఈ రెండింటి కాంబినేషన్లో వస్తున్న ప్రోడక్టే డిజిటల్ స్టోర్. డిజిటల్ స్టోర్లో ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి మళ్ళీ? సో వన్ ఈజ్ ఈమార్ట్ ఉంది, వన్ ఈజ్ ఆన్లైన్ సూపర్ మార్కెట్స్ ఉంది. వాట్ ఈజ్ ఈమార్ట్, ఆన్లైన్, వాట్ ఈజ్ ఆన్లైన్ సూపర్ మార్కెట్? ఇప్పుడు ఈమార్ట్ అంటే ఏంటి? ఆ డిజిటల్ స్టోర్ అనేటప్పటికి మనం ఒక డిస్ట్రిబ్యూటర్ని ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి డిజిటల్ స్టోర్కి తీసుకుంటున్నాం మనం. ఫిజికల్ బిజినెస్లో కనుక తీసుకుంటే ఒక డిస్ట్రిబ్యూటర్ రెస్పాన్సిబిలిటీకి వచ్చేటప్పటికి వేర్ హౌసెస్ ఉండాలి, డ్రైవర్స్ ఉండాలి, వెహికల్స్ ఉండాలి, డెలివరీ చేయాలి అండ్ క్యాష్ కలెక్షన్ చూసుకోవాలి. దీస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ అని చేస్తూ ఉంటారు బేసికలీ. ఇట్స్ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ కూడా అవుతుంది, అలాగే డిపాజిట్స్ ఉంటుంది, ప్రొడక్ట్ టు ప్రొడక్ట్ మారుతుంటుంది, వేరీ అవుతుంది, డిఫరెన్స్. ఇక్కడ మన ప్రొడక్ట్ లిమిటేషన్ ఏం లేదు, అన్ని ప్రొడక్ట్స్కి డిస్ట్రిబ్యూషన్ చూపిస్తున్నాము విత్ ఇన్వెస్ట్మెంట్. మనం ఆయనకి డిపాజిట్స్ కానీ వేర్ హౌస్ కానీ ఇవేమి అవసరం లేదు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఇప్పుడు ఈ మార్ట్ అంటున్నాం, ఆన్లైన్ సూపర్ మార్కెట్ అంటున్నాం, వాళ్ళకి ప్లేస్ చేయడం ఇస్ ద డిస్ట్రిబ్యూటర్ రెస్పాన్సిబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక మెడికల్ షాప్ రన్ చేస్తున్నాను, నేను అమీర్పేటలోనే డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాను. అమీర్పేటలో మెడికల్ షాప్స్ ఉంది, హెల్త్ సెంటర్స్ ఉంది, ఫిట్నెస్ సెంటర్స్ ఉంది, జిమ్లు ఉంది, సూపర్ మార్కెట్స్ ఉంది. అన్ని చోట్ల కూడా మనం డిజిటల్ స్టోర్ ఓపెన్ చేయొచ్చు, ఈ మార్ట్ ఓపెన్ చేయొచ్చు. అది ఎలా ఫంక్షన్ అవుతుంది? లైక్ మనం ఒక క్యూఆర్ కోడ్ ఇస్తాం వాళ్ళకి, ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఎంతమంది అయితే ఇన్స్టాల్ చేసుకుంటారో వాళ్ళందరూ కూడా ఆ స్టోర్కి కస్టమర్స్ కింద కనెక్ట్ అవుతారు. వాళ్ళు ఫిజికల్ స్టోర్లో ఏదైతే రెవెన్యూస్ వస్తుందో, ఫిజికల్ స్టోర్లో ఒక 20 లక్షలు ఖర్చు పెట్టి నీ షాప్ పెడితే ఏదైతే రెవెన్యూస్ వస్తుందో ప్రొడక్ట్ అమ్ముకుంటే అదే రెవెన్యూ వాళ్ళకి ఇక్కడ కూడా వస్తుంది స్వామి. ఓకే. సో డిస్ట్రిబ్యూటర్ కూడా సేమ్ వే. ఇప్పుడు మనం ట్రెడిషనల్ బిజినెస్లో వాళ్ళు ఏవైతే ఫిజికల్ స్టోర్స్కి వెళ్ళి మనం ప్రొడక్ట్ మూవ్ చేసేసి ఆఫ్టర్ దట్ కలెక్షన్ చేసేసి ఆ సైకిల్ కంప్లీట్ చేసిన ఏదైతే రెవెన్యూస్ వస్తుందో, డిస్ట్రిబ్యూటర్కి అదే రెవెన్యూస్ డిజిటల్ స్టోర్లో కూడా వస్తుంది. డిఫరెన్స్ ఈజ్ అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అండ్ హ్యూజ్ రిస్క్, ఎఫర్ట్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ జీరో, లెస్ ఎఫర్ట్. ఓకే. యాక్చువల్గా మీరు ఇప్పుడు ఫార్మర్స్కి ఫిజికల్గా వెళ్ళి ఇవన్నీ చేసుకునే అవకాశం లేకుండా ఈ మార్ట్ స్టార్ట్ చేశారు, ఇక్కడ వరకు బాగానే ఉంది. మరి డెలివరీ విషయానికి వస్తే ఎవరు డెలివరీ చేస్తారు? ఏ ప్లేసెస్లో డెలివరీకి అవైలబిలిటీ ఉంటుంది? రేస్విన్ ఎక్కడెక్కడ డెలివరీ చేస్తుంది ప్రస్తుతం? సో డెలివరీకి వచ్చినప్పుడు ఇవి పాన్ ఇండియా డెలివరీ చేస్తున్నాం స్వామి. ఓకే. లైక్ అంటే థర్డ్ పార్టీ డెలివరీ కొలాబరేట్ అయ్యి ఉన్నాం మనం. సో థర్డ్ పార్టీ డెలివరీ సర్వీస్ చేస్తున్నాము, పాన్ ఇండియా డెలివరీస్ ఉన్నాయి ఇవి. ఓకే. సో ఇండియాలో ఎక్కడి నుండి అయినా వాళ్ళు ఆర్డర్ చేయొచ్చు, ఇండియాలో ఎక్కడికైనా కూడా డెలివరీ వెళ్తుంది. ఓకే. అంటే ఎంత టైం పట్టొచ్చు అంటారు పాన్ ఇండియా లెవెల్? అది డిపెండ్స్ ఆన్ ఏరియా స్వామి. లైక్ అంటే ఇప్పుడు లోకల్ అనుకోండి 1 డేలో వెళ్ళిపోతుంది. అవును. విత్ ఇన్ ద స్టేట్ అనుకోండి సెకండ్ డే వెళ్తుంది. మెట్రోపాలిటన్ సిటీ తీసుకున్నారనుకోండి 3 డేస్కి వెళ్తుంది. కొంచెం రూరల్ తీసుకున్నారు, వేరే స్టేట్ కొంచెం రూరల్ తీసుకున్నారు అనుకోండి ఒక 4 డేస్ 5 డేస్కి వెళ్తుంది. డిపెండ్స్ ఆన్ ఏరియా బట్టి అది ఉంటుంది స్వామి. ఓకే. అంటే ఈ మార్ట్స్ ద్వారానేనా లేదంటే ఫిజికల్గా స్టోర్స్ ఉన్నాయా రేస్విన్కి? యా, బ్రాండ్ స్టోర్స్ కూడా చేస్తున్నాం స్వామి. ఆల్రెడీ ఒక స్టోర్ స్టార్ట్ చేసాము అండ్ ప్రజెంట్ హయత్ నగర్లో రన్ అవుతుంది. ఓకే. ఇంకో 2-3 స్టోర్స్ కూడా ఆల్రెడీ చూస్తున్నాం స్వామి. అంటే లొకేషన్స్ అవి ఫైండ్ అవుట్ చేస్తున్నారు మా స్వాములు. ఓకే. బ్రాండ్ స్టోర్స్ కూడా వస్తుంది. ఎవరైనా ఫ్రాంచైజీస్ కూడా ఇస్తున్నాము, ఎవరైనా కావాలంటే ఫ్రాంచైజీస్ కూడా ఆఫర్ చేస్తున్నాము. అది ఓకే. ఈ మార్ట్కి అడిషనల్గా ఇన్వెస్ట్మెంట్ ఏం అక్కర్లేదని చెప్తున్నారు. మరి స్టోర్ ఉంటే చాలన్నారు, ఇది ఎలా ఫంక్షన్ అవుద్ది దీని గురించి? యా, ఈ మార్ట్కి స్టోర్ అవసరం లేదంటున్నాం. ఇందాక మనం చెప్పుకున్నట్లు ఈ మార్ట్ మీన్స్ ఇట్స్ అ స్టోర్.
యా ఆన్లైన్ స్టోర్ ఇట్స్ ఆన్లైన్ స్టోర్. అవును. ఒక క్యూఆర్ కోడ్ ఇస్తాము, ఆ క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని స్కాన్ చేసి ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ కస్టమర్ కింద ట్యాగ్ అవుతారు. ఓకే. వాళ్ళు ఏం బై చేసినా కూడా వాళ్ళకి రెవెన్యూ వస్తుంది. అంటే స్టోర్కి ఏదైనా స్పెషల్గా స్పెసిఫికేషన్స్ ఉంటాయా? యా డెఫినెట్లీ స్వామి. ఇప్పుడు మనం గూగుల్ పే క్యూఆర్ కోడ్ పెట్టుకున్నాము, అవును. గూగుల్ పే క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే అది మన బ్యాంక్ అకౌంట్కి డబ్బులు వస్తుంది, రైట్? అవును. అలాగే ఇప్పుడు మనం దీని క్యూఆర్ కోడ్ పెట్టుకున్నాం అనుకోండి, ఈ మాట క్యూఆర్ కోడ్ పెట్టాము రేస్విన్ది, ఎప్పుడైతే క్యూఆర్ కోడ్ పెడతామో ఆ రెవెన్యూస్ ఏవైతున్నాయో సేల్స్ ఏవైతున్నాయో మన అకౌంట్కి వచ్చేస్తుంది, మన బ్యాంక్కి వచ్చేస్తుంది. ఓకే. అండ్ మీ సైడ్ నుండి అంటే రేస్విన్ సైడ్ నుండి విమెన్ ఎంపవర్మెంట్ని ఏ విధంగా తీసుకుంటున్నారు, వాళ్ళకి ఎలా సపోర్ట్ చేస్తున్నారు? యా యాక్చువల్ దీంట్లో ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ కూడా ఒకటి చేస్తున్నాం స్వామి. ఓకే. అంటే ఇది ఒక స్పెషల్ ప్రోగ్రామ్. యా ఇది ఒక ప్రోగ్రామ్. ఇది ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాంలో ఏంటి అంటే 2 థింగ్స్ ఉన్నాయి. అంటే మనం ఇందాక కస్టమర్స్కి ఏవైతే ఉందో హెల్దీ ఫుడ్ ఇవ్వాలన్న ఆలోచనతో వస్తున్నాము, అట్ ద సేమ్ టైం బెస్ట్ ప్రైస్కి ఇవ్వాలి, అలా టేస్ట్ కూడా ఉండాలి కదా డెఫినెట్లీ. అవును. సో ఇక్కడ ఉమెన్ ఎంపవర్మెంట్లో ఏం చేస్తున్నాం, చాలామంది ప్యాషనెట్ పీపుల్ ఉన్నారు ఈరోజు. మనమే చాలాసార్లు వింటూ ఉంటాం, లతా ఆంటీ లడ్డు బాగా చేస్తుంది, శిరీష ఆంటీ మ్యాంగో పికిల్ బాగా చేస్తుంది. లైక్ దిస్ కైండ్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనతో కొలాబరేట్ అవ్వచ్చు. వాళ్ళకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఇన్వెస్ట్మెంట్, కిచెన్ అన్ని కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ఏవైతే ప్రొడక్ట్స్ మేక్ చేస్తున్నారో మార్కెట్లో కంపెనీ తీసుకెళ్తుంది, కంపెనీ మార్కెట్ చేస్తుంది, ఇన్వెస్ట్మెంట్ కూడా కంపెనీ చేస్తుంది, రెవెన్యూలో వాళ్ళకి షేరింగ్ కూడా ఇస్తుంది సార్. ఓకే. అంటే వాళ్ళు డైరెక్ట్గా ప్రోడక్ట్నే అమ్ముకోవచ్చు. యా వాళ్ళ పేరు మీదే ఉంటుంది. ఇప్పుడు మనం అనుకున్న శ్రీలత మ్యాంగో పికిల్, లత లడ్డు, లైక్ దిస్. ఓకే. సో అలాగే వస్తుంది, వాళ్ళు వాళ్ళ పేరు మీద మార్కెట్ కూడా చేస్తాము. ఓకే. అండ్ ఇంకేమన్నా స్పెషల్గా వాళ్ళ కోసం కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారా? రేస్విన్కి ఏదైనా ఉందా ఇంకా ఫర్దర్గా ముందుకు వెళ్ళడానికి? యా ఇంకా అంటే చేయడానికి అయితే చాలానే ఉన్నాయి స్వామి, బట్ ఇనిషియల్గా అయితే దీంతో స్టార్ట్ చేస్తున్నాము. యా విల్ సీ, డెఫినెట్లీ ఉన్నాయి. కస్టమర్కి నమ్మకం క్రియేట్ చేయడంలో మీ సైడ్ నుండి ఎటువంటి ఎఫర్ట్ ఉంటుంది? బికాజ్ ఈ మార్ట్ అంటేనే కొంచెం డౌట్స్ ఉంటాయి, ఎక్కడి నుండి ఏ ప్రోడక్ట్ వస్తుందో, ఎటువంటి క్వాలిటీ ఉంటుందో అనేది వాళ్ళు డైరెక్ట్గా టచ్ చేసి ఫీల్ అవ్వలేరు కాబట్టి కొన్ని కన్ఫ్యూజన్స్ అయితే ఉంటాయి క్వాలిటీ మీద. సో ఈ సైడ్ నుండి ఇక్కడ మనం ఈ పాయింట్ కనుక తీసుకున్నట్లయితే ఓన్లీ ఇక్కడ సింగిల్ బ్రాండ్ ప్రోడక్ట్ మాత్రమే ఉంటుంది స్వామి, ఓన్లీ రేస్విన్ ప్రొడక్ట్స్ మాత్రమే ఉంటాయి. సో క్వాలిటీ కంట్రోల్ కంప్లీట్గా మా కంట్రోల్లో ఉంటుంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇప్పుడు ఏవైతే ప్రొడక్ట్స్ తీసుకొస్తున్నామో అవి కంప్లీట్ పైలట్ టెస్టింగ్ అయిపోయిన తర్వాతనే మార్కెట్లోకి వస్తుంది. ఇప్పుడు మనం ఏవైతే ప్రొడక్ట్స్ మార్కెట్లో పెట్టామో వాటి మీద అన్నిటి మీద టెస్టిమోనియల్స్ ఉన్నాయి, అవన్నీ కస్టమర్ చెక్ చేయొచ్చు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, వాళ్ళు వాలెట్ ఇన్స్టాల్ చేసుకోగానే కంపెనీ ఒక 500 వాలెట్ ఇస్తుంది వాళ్ళకి. సో వాలెట్తో వాళ్ళు బై చేసుకోవచ్చు, అంటే అప్ టు 50% వాడుకోవచ్చు. యూపే 50%, వీపే 50% అనే కాన్సెప్ట్. అప్ టు 50% మీరు వాడుకోవచ్చు. మీరు ఏవైతే ప్రోడక్ట్స్ వాడుతున్నారు మీకు క్వాలిటీ నచ్చింది, మళ్ళీ ఆర్డర్ చేస్తారు డెఫినెట్లీ. అవును. మీకు క్వాలిటీ నచ్చలేదు, ప్రోడక్ట్ రిజెక్ట్ చేసేసారు, క్యాష్ రిఫండ్ కూడా చేస్తుంది సార్ కంపెనీ. ఓకే. రిఫండ్ పాలసీ కూడా ఉంటుంది, రిఫండ్ కూడా చేస్తుంది. ఓకే. సో ఫైనల్లీ ఇప్పుడు ఈ రేస్విన్ ద్వారా రాబోతున్న యాప్ గురించి ఫార్మర్స్ కావచ్చు లేదా డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు, ఎండ్ ఆఫ్ ద ఫైనల్ కస్టమర్స్ కావచ్చు, వీళ్ళందరికీ ఏం చెప్పాలనుకుంటున్నారు? యా ఫస్ట్లీ ఫార్మర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నాము అంటే కనుక, ఎవరైతే ఆర్గానిక్ కల్టివేషన్ చేస్తున్నారు, ఎవరైతే ఆర్గానిక్ కల్టివేషన్ చేయాలనుకుంటున్నారు, ఆ ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ రేస్విన్ కనుక కన్సల్ట్ చేసినట్లయితే బెస్ట్ ప్రైస్ మార్కెట్ చేయడానికి మేము సపోర్ట్ చేస్తాము. ప్లాట్ఫామ్ని కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. అలాగే ఎవరైతే ఫార్మింగ్ చేయాలనుకుంటున్నారో ఆర్గానిక్ కల్టివేషన్ వాళ్ళకి కంపెనీ గైడ్ చేస్తుంది. మెటీరియల్ కావచ్చు, సీడ్ కావచ్చు, వాట్ ఎవర్ ఎనీ ఆస్పెక్ట్స్. అలాగే ఇప్పుడు ఎవరైతే డిస్ట్రిబ్యూషన్షిప్ తీసుకోవాలనుకుంటున్నారు, డిస్ట్రిబ్యూషన్షిప్ అనగానే చాలామందికి ఎఫ్ఎంసీజీ అనగానే ఇట్స్ వెరీ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్, హై పొటెన్షియల్ ఏరియా, ఎట్ ద సేమ్ టైం చాలా హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, అండ్ వెహికల్స్ కావాలి, ఇవన్నీ కావాలని ఒక ఇది ఉంటుంది. బట్ రేస్విన్లో డిస్ట్రిబ్యూషన్షిప్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇవేవి అవసరం లేదు, ఇన్వెస్ట్మెంట్ కూడా అవసరం లేదు. మీరు ప్యాషనేట్ అయి ఉండాలి, లైఫ్ కెరియర్లో ఉన్నత స్థానానికి ఎదగాలి అన్న డిజైర్తో ఉండాలి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉండాలి. ఇవి 2 మాత్రమే ఉండాల్సిన క్వాలిఫికేషన్ అండ్ క్వాలిటీస్. ఇవి ఉన్నవాళ్ళు ఖచ్చితంగా రేస్విన్ని కన్సల్ట్ చేయొచ్చు. ఇప్పుడు మేము ఏవైతే ఫార్మర్ సపోర్ట్ ప్రోగ్రామ్ చేస్తున్నామో అందరూ కలిసినట్లయితే అది ఇంకా విజయవంతం అవుతుంది. ఇనిషియేషన్ ఒకరితో అయ్యి ఉండొచ్చు, బట్ అందరూ కలిస్తే భారీ స్థాయిలో జరుగుతుంది డెఫినెట్లీ, ఖచ్చితంగా.
సో ఎట్ ద సేమ్ టైం మన కెరియర్ కూడా బిల్డ్ అవుతుంది. అంటే మనం ఫార్మర్కి హెల్ప్ చేయడం కాదు, ఫార్మర్కి హెల్ప్ చేయడం అనేది ఇట్స్ రాంగ్ వర్డ్ యాక్చువల్ చెప్పాలి అంటే. ఫార్మర్ లేకపోతే ఈరోజు సొసైటీ లేదు, మనకి ఫుడ్ లేదు. ఫార్మర్ మనకి పోషిస్తున్నాడు, ఫార్మర్ మనల్ని బతికిస్తున్నాడు. అవును. సో మనం చేసేది హెల్ప్ కాదు, డెఫినెట్లీ ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఆ రెస్పాన్సిబిలిటీని ఫిల్ చేయడంతో పాటు ఇక్కడ మన కెరీర్ కూడా బిల్డ్ చేసుకోవచ్చు. జాయిన్ హ్యాండ్స్, రేస్విన్ ఓపెన్, ఇట్స్ అ ఓపెన్ ప్లాట్ఫామ్ ఫర్ ఎవరైతే డెవలప్ అవ్వాలనుకుంటున్నారో, ఎవరైతే ఎదగాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా రేస్విన్ ఈజ్ ఓపెన్ ప్లాట్ఫామ్. అందరూ రావచ్చు, అందరూ జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ వెంకట్ గారు. ఈ రేస్విన్ ఈమార్ట్ ద్వారా మీరు ఫార్మర్స్కి సపోర్ట్ చేయడమే కాకుండా మంచి మంచి ప్రొడక్ట్స్ని కస్టమర్స్కి కూడా అందించబోతున్నారు. దట్టు ఫార్మర్స్కి జీరో ఇన్వెస్ట్మెంట్తో ఇదంతా జరిగే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు బెనిఫిట్ అయితే సొసైటీ నిజంగానే బెనిఫిట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఈ యాప్ గురించి తెలియజేసినందుకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ లక్ష్మి గారు. ఇదే ఇవాల్టి రేస్విన్ కార్యక్రమం. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.